మహబూబ్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి సభ నిర్వహించిన తర్వాత కాంగ్రెస్ నేతల్లో కొత్తగా ఒక జోష్ నింపిందని చెప్పొచ్చా? దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మక్తల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నంగి దేవేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సభ తర్వాత మహబూబ్ నగర్లో ఒక మార్పు ఏమైనా కలిగే అవకాశం ఉందా? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో. ఈ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి నాయకత్వ పటిమ చూసే మహబూబ్ నగర్లో చాలా మనం చూసినాం కదా, 7 సెగ్మెంట్లకి 7 సెగ్మెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది మన. సో అటు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా అంటే దక్షిణ తెలంగాణ కమాండ్ ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీద. చాలా గట్టి నాయకత్వం కావచ్చు, ఓటర్లు కానీ అంతా కూడా చాలా పటిష్టంగా ఉండేటటువంటి దక్షిణ తెలంగాణ. అందులో మహబూబ్నగర్లో ఏమైందంటే రేవంత్ రెడ్డి గారి సెగ్మెంట్ కూడా మహబూబ్నగర్ పార్లమెంట్లోనే వస్తుంది, దట్ ఈస్ కొడంగల్. కనుక ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మొన్న ఒకసారి కొత్తకోటలో కార్నర్ మీటింగ్ ఒకటి రోడ్ షో చేశారు. నిన్న మక్తల్లో చాలా గ్రాండ్గా సభ సక్సెస్ జరిగింది. అంతకుముందు కూడా నారాయణపేట వచ్చారు. ఇట్లా రకరకాలుగా, అంటే నాకు తెలిసి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత రిస్క్ తీసుకోలేదు, ఇంత శక్తిగా పనిచేయలేదు ఈ ఎంపీ ఎన్నికల్లోకి అయితే వాస్తవంగా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తారన్నటువంటి ఆ భరోసా ఇవాళ ఓటర్స్లో కానీ ప్రజల్లో నాయకులు అందరిలో కలిగింది. కనుక అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా పనిచేయగలుగుతున్నారు. అది మనం చూస్తున్నాం గ్రౌండ్లో కూడా. ప్రత్యేకంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో సీఎం 2 టైమ్స్ వెళ్ళి ప్రజలను ఉత్తేజపరుస్తున్నాడు, ఓటర్లకు తాను ఇచ్చిన హామీలను వివరిస్తున్నాడు. ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్గా, అంటే ఇప్పుడు మనం చూసాము 6 గ్యారంటీల విషయంలో అన్ని నెరవేర్చే క్రమంలోనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. కనుక కొన్నింటిని పెండింగ్లో పెట్టాల్సి వచ్చింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ డెఫినెట్గా ఆయన చెప్పారు 15th ఆగస్ట్ లోపు ఏదైతే రైతు రుణమాఫీ అనేటటువంటిది ఒక కీలకమైనటువంటి ఒక మెయిన్ స్కీమ్ ఉందో దాన్ని నెరవేర్స్తామని చెప్పారు. మనం చూస్తూ ఉన్నాం గల్ఫ్ విషయాల్లో కూడా సెప్టెంబర్ 17 లోపు గల్ఫ్ వెల్ఫేర్ బోర్డును కూడా తీసుకొచ్చి ఒక కానుకగా నేను ఇవాళ గల్ఫ్ కార్మికులకు ఇస్తా అని చెప్పారు. అట్ ద సేమ్ టైం సూపర్ 6 స్కీమ్స్ ఎట్లాగో ఉన్నాయి, వాటిలో కూడా 1-2 ఏదో ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా నెరవేరబోతాయి తొందరలో. మహబూబ్ నగర్లో సీనియర్ నాయకురాలు డీకే అరుణ వర్సెస్ వంశీ చందర్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలా ఉండబోతుంది? ఒక ఆమె అంటే చాలా సీనియర్ నాయకురాలు, బట్ వంశీ చందర్ రెడ్డి ఒక ఎమ్మెల్యే గెలిచారు, తర్వాత మళ్ళీ రాజకీయాల్లో కనబడలేదు. బట్ ఇప్పుడు ఎంపీగా తను పోటీ చేస్తున్న ఈ పోటీలో ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్గా, అంటే అరుణమ్మకి తను గతంలో దాదాపుగా ఒక 30-35 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మోరోవర్ షీ బోర్న్ ఇన్ పొలిటికల్ ఫ్యామిలీ, ఆ ఎడ్జ్ కూడా తనకి ఉంటుండే. అందులో కూడా గద్వాల్ కానీ తర్వాత వారు పుట్టింది కూడా మా కాన్స్టిట్యూన్సీ అంటే మా పక్క మండలే, ధన్వాడ మండలని. చిట్టెం నర్సిరెడ్డి గారు వారు గతంలో ప్రెసిడెంట్ స్పీకర్ కూడా పనిచేశారు, వారి కూతురే డీకే అరుణమ్మ. సో మనం చూసాం మక్తల్లో మొన్నటి వరకు టీఆర్ఎస్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కూడా వారి తమ్ముడే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్గా మా పార్టీలో నారాయణపేట నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు కూడా వారి మేనకోడలే. అట్లా అంటే రాజకీయ నేపథ్యం చూసుకున్నప్పుడు అరుణమ్మకి కొంత ఆ డైనస్టీ పొలిటికల్ సిస్టమ్ ఉంది కనుక ఆ ఎరా కాస్త అడ్వాంటేజ్ అవుతుంది. అట్లని చెప్పి వంశీచంద్ర రెడ్డి గారిని మనం తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. ఈజ్ ద మ్యాన్ వేర్ ఈ గ్రోన్ అప్ ఇన్ ఎ కెరీర్, ఈ గ్రోన్ అప్ ఇన్ ఎ పొలిటికల్ పార్టీ వేర్ వితౌట్ సపోర్ట్. సో వంశీచంద్ర రెడ్డి ఈజ్ ఐకాన్ ఫర్ మెనీ యంగ్స్టర్స్. ఇవాళ మేము ఎప్పటి నుంచో ఆయన చూస్తూ ఉన్నాం అన్న, చాలా ఎన్ఎస్యుఏ నుంచి యూత్ కాంగ్రెస్ తర్వాత చాలా రకరకాల పోస్టులు పనిచేసేది. ఇప్పుడు కూడా వారు ఏఐసిసిలో స్పెషల్ ఇన్వైట్గా ఉన్నారు. గతంలో 2019లో పార్లమెంట్ ఎన్నికలకు కూడా పోటీ చేశారు. గతంలో కల్వకుర్తి నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వారి ప్రస్థానం చాలా గొప్పది కాంగ్రెస్ పార్టీలో, అందరికంటే కూడా సీనియర్ అని చెప్పొచ్చు లిటరల్గా. ప్రధానంగా ఆయనకు ఒక వైద్యుడిగా పొలిటికల్ ఎంట్రీ చేయడం జరిగింది. ఒకవైపు వైద్య వృత్తి పూర్తి చేసిన తర్వాత వెంటనే ఎమ్మెల్యేగా గెలవడం, ఆ తర్వాత ఓటమి చవి చూసినా కూడా తర్వాత మాత్రం ఎక్కడ కూడా వెన్ను తగ్గలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన డి అంటే డి అన్నట్టుగా కొనసాగే అవకాశం. అది ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే వంశీచంద్ర రెడ్డి గారు ఒక మంచి ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్, మంచిగా తిరగగలుగుతాడు. అసెంబ్లీ పార్లమెంట్లో కూడా రేపు ఏదైనా ఉంటే అన్ని విషయాల పట్ల అవగాహనతో మాట్లాడగలుగుతాడు అన్నటువంటి ఒక లక్ష్యం, ఒక ఆశ ఇవాళ చాలామంది యువతలో ఉంది. ఇవాళ మోడీ గారి వేవ్ ఎంతున్నా లేకపోతే హిందుత్వ ఎజెండాని ఎంత తీసుకొచ్చినా కూడా ప్రజలు యువత అటువైపు ఏం మొగ్గు చూపట్లే. అంటే మన ప్రజాస్వామిక దేశంలో మన హిందుత్వాన్ని ప్రధాన ఎజెండాగా వాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవరు నిజమైనటువంటి నాయకులు, ప్రజల కోసం నిజంగా ఎవరు కొట్లాడి పాటుపడగలుగుతాడు అనేటటువంటి అంశాన్నే ప్రధానంగా చూస్తాం. సో కనుక ఇవాళ
ఎంటైర్ పార్లమెంట్, మహబూబ్నగర్ పార్లమెంట్ అంతా కూడా వంశేంద్ర రెడ్డి గారు ఈజ్ ద బెస్ట్ లీడర్ టు ఫైట్ ఇన్ ఎనీవేర్ ఫర్ ఆన్ ఎనీ ఇష్యూ అనే అంశం మీద మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. ప్రత్యేకంగా స్థానిక ఎమ్మెల్యేలు సొంత పార్టీ నాయకులైతే ఎంపీ సీటుకి గెలవడం చాలా ఈజీ అన్న ఒక నమ్మకం ఉంటుంది. కానీ మీకు ప్రత్యర్థి చూసిన తర్వాత ఎట్లా ఉంటుంది? లేదు అంటే గతంలో కూడా మనం చూసాం, అర్ణమ్మ కంటెస్ట్ చేయడం సెకండ్ టైం, సేమ్ వంశేంద్ర రెడ్డి గారు కంటెస్ట్ చేయడం కూడా సెకండ్ టైమే. అప్పుడు మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు అని బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు 2019లో. అయితే అప్పుడు వాస్తవంగా ఏముందంటే వేవ్ కాంగ్రెస్ పార్టీది లేదు, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వేవ్ ఉండటం వల్ల, సెంట్రల్లో మోడీ వేవ్ ఉండటం వల్ల ఏమైందంటే కాస్త ఫస్ట్ సెకండ్ ప్లేస్లో వాళ్ళు వస్తే థర్డ్ ప్లేస్లో వంశేంద్ర రెడ్డి గారు వచ్చారు. సో ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ అయింది. సో ఇప్పుడు వేవ్ కాంగ్రెస్ది ఉంది, సో సెంట్రల్లో వేవ్ మోడీ గారిది ఉంది. అయినా కూడా ఈరోజు మన వేవ్తో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో మా మహబూబ్నగర్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా వంశేంద్ర రెడ్డి గారిని రేవంత్ అన్న కోసం, వంశన్న కోసం, రాహుల్ గాంధీ గారి కోసం అందరూ కష్టపడి ఒక యూనిట్గా పనిచేస్తున్నారు. ఆ విజయాన్ని ఇవాళ కౌంట్తో రేపు జూన్ 4th రోజు మీ అందరు చూడబోతారు అంతే.